సునీల్ అనే ఒక వ్యక్తి మీద 2024 జూన్ ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడి చేసిన వ్యక్తులను ఉసిగొల్పి పంపింది ఎవరు? వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీయే ఉసిగొల్పి పంపాడు కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు కొద్ది రోజుల క్రితం పోలీసులు ఇంటికి వెళ్తే వల్లభనేని వంశీ దొరకల. వల్లభనేని వంశీ అజ్ఞాతంలో ఉండే ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళాడు. బట్ హైకోర్టు ఏం చేసింది? ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఒక రకంగా ఇది హత్యాయత్నం లాంటిది. హైకోర్టులో ఎప్పుడైతే ఊరట దొరకలేదో ఖచ్చితంగా నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని భావించినటువంటి వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 15-20 రోజుల క్రితం, నెల క్రితం నేను సోషల్ మీడియాలో చూసా. వల్లభనేని వంశీ ఏదో 4-5 కార్యక్రమాలకు, అంటే వైసీపీకి సంబంధించింది కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, లోకల్లో అక్కడక్కడ అటెండ్ అయితే ఫోటోలు తీసి తిరిగి రంగంలోకి దిగిన వల్లభనేని వంశీ ఇక గన్నవరం వైసీపీ కైవసం, ఇక ఎదిరే లేదు, చంద్రబాబు లోకేష్ ఇక పీకేదేమీ లేదని చెప్పి పాపం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని పాపం వల్లభనేని వంశీకి కొద్దిగా జాకీలేసి లేపారు. లేపినంత సేపు లేదు, వల్లభనేని వంశీతో వ్యవహారం లేపినంత సేపు లేదు. కేసు నమోదైందో లేదో వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారు. వాస్తవానికి వీళ్ళందరూ కేసులు ధైర్యంగా ఎదుర్కొని ఎస్ మీరు పెట్టుకోండి, నేను నిర్దోషిగా నేను కోర్టులో నేను నిరూపించుకుంటానని ధైర్యంగా ముందుకు వచ్చే టైప్ కాదు వీళ్ళంతా. కేసు పెట్టగానే అజ్ఞాతంలో.